ఒకప్పుడు పొలాలు పల్లెలు ప్రశాంత వాతావరణంతో కనిపించిన జహీరాబాద్ ఇప్పుడు దేశ పారిశ్రామిక భవిష్యత్తు తీర్చిదిద్దే స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా మారబోతోంది. 3 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతం త్వరలో వేల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. మారుమూల ప్రాంతంగా గుర్తింపు పొందిన జహీరాబాద్ ఇకపై ఇండస్ట్రియల్ హాట్స్పాట్గా రూపాంతరం చెందబోతోంది. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా గుర్తింపు పొందిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు దేశ పారిశ్రామిక పటంలో కీలక కేంద్రంగా అవతరించబోతోంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతం త్వరలోనే ప్రపంచ స్థాయి ఇండస్ట్రియల్ హబ్గా మారేందుకు సిద్ధమవుతోంది. భారీ పెట్టుబడులు, ఆధునిక మౌలిక వసతులు, లక్షలాది ఉద్యోగ అవకాశాలతో జహీరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో తెలంగాణకు లభించిన ఏకైక ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ నుంచే వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. జరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలో 17 గ్రామాల్లో భూసేకరణ చేపట్టగా ఇప్పటికే 10,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించారు. తొలి దశలో 3,245 ఎకరాల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం 2,369 కోట్లతో ఆధునిక రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్ పార్కులు, హైస్పీడ్ ఇంటర్నెట్ వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే రోజులలో ఇక్కడ ఉన్న ఏవైతే మామూలుగా వ్యాపారాలు ఉన్నాయి అవి డెవలప్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించినవి కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ అనేకం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందిలే, ఇక్కడ అనేక మంది పెట్టుబడిదారులు ఇక్కడ వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులలో నీంజ్ ప్రభావితం వల్ల జహీరాబాద్ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి పట్టణంగా మారబోతుందని నేను విశ్వాసం వ్యక్తపరుస్తున్నాను. నిమ్జ్ ప్రాంతంలో 60 మీటర్ల వెడల్పుతో ప్రత్యేక రహదారులు, అంతర్గత రోడ్ నెట్వర్క్, లాజిస్టిక్ జోన్లు, పారిశ్రామిక క్లస్టర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో జహీరాబాద్ దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్ రావడం వల్ల 10 లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశాలు ఉంటాయి. ఒక మహీంద్రా రావడం వల్లనే మన జహీరాబాద్ ఇంతగానో డెవలప్మెంట్ జరిగింది అని మనం చాలా చోట్ల విన్నాము. అలాంటిది ఇప్పుడు మన దగ్గర నిమ్స్ వస్తుందంటే 12 స్మార్ట్ సిటీలలో మన ఒక జహీరాబాద్ కూడా రావడం, దానికి చాలా సంతోషిస్తున్నాం జహీరాబాద్ వాసులము. అలాగే ఈ యొక్క నిమ్స్ని మన దగ్గర స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దినందుకు నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆటోమొబైల్ భాగాలు, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, లాజిస్టిక్ రంగాలకు ప్రత్యేక పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించనున్నారు. దీంతో ప్రత్యేకంగా పరోక్షంగా 174,000కు పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా అభివృద్ధి చెందనుంది. రాబో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల జహీరాబాద్ యొక్క ఛాయలను ఈ విధంగా ఉండే జహీరాబాద్ అనేది ఎటో హైదరాబాద్కు మించిపోతుంది. కాబట్టి ఈ స్మార్ట్ సిటీ ఏదైతే ఓపెన్ చేయడానికి వస్తున్నాడో, ఈ స్మార్ట్ సిటీ జహీరాబాద్కు రావడానికి కృషి చేసిన కిషన్ రెడ్డి గారికి మరియు జహీరాబాద్ స్మార్ట్ సిటీని ఓపెన్ చేస్తున్న నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ జహీరాబాద్ అభివృద్ధి పథంలో నడవడానికి బాటలు వేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇండస్ట్రియల్ సిటీ ప్రభావంతో జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పెట్టుబడిదారులు భూముల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట్ ప్రాంతాల్లో ఇప్పటికే కొత్త వెంచర్లు ప్రారంభమవుతున్నాయి. పరిశ్రమలతో పాటు నివాస సముదాయాలు, ఆరోగ్య కేంద్రాలు, కమర్షియల్ జోన్లు, పారిశుద్ధ్య సదుపాయాలు కూడా అభివృద్ధి చేయనున్నారు. మా ప్రాంతం ఏదైతే ఉందో, జహీరాబాద్ అనే ప్రాంతం ఏదైతే ఉందో, ఈరోజు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ 2 స్టేట్లకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్న ప్రాంతం. అటు సైడ్ పోతే సింగూరు సంబంధించింది కూడా మనకు వాటర్ ఫెసిలిటీ ఉన్న సింగూరు ఏదైతే డ్యామ్ ఉందో అది కూడా దగ్గర అవుతుంది.
అదే రకంగా మనకు పక్కనే పోతే బీదర్ సంబంధించిన ట్రైనింగ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కావచ్చు. అదేవిధంగా మనకు రైల్వే లైన్ విషయంలో వస్తే కూడా ఈరోజు జైరాబాద్ టు మన్మాడ్ యొక్క రైలు ఇది కావచ్చు, అన్ని రకాల ఇటు సైడ్ నుంచి ఉంటే బీదర్ టు గుల్బర్గా, ఇక్కడ బాంబే రూట్ కూడా రైల్వే యొక్క లైన్ కూడా ఉంది. కాబట్టి అన్ని రకాల వ్యవస్థ లోపల ఒక అనుకూలమైన ప్రాంతం ఏదైతే ఉందో అంటే జైరాబాద్ యొక్క ప్రాంతం. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొత్తం మీద జహీరాబాద్లో రూపుదిద్దుకుంటున్న ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ తెలంగాణ పారిశ్రామిక రంగానికి కొత్త దిశ చూపనుంది. ఉపాధి, పెట్టుబడులు, ఆధునిక మౌలిక వసతులతో జహీరాబాద్ భవిష్యత్తును మార్చే గేమ్ చేంజర్గా ఈ ప్రాజెక్టు నిలవబోతుందని అధికారులు, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.